నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. మే నెలలో వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏంటి గురుగారు? 5 గ్రహాలు కూడా మారబోతున్నాయి ఈ నెల. సో ఈ రాశి వారి పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది ఈ నెల? ముఖ్యంగా మనకి వృశ్చిక రాశి, మనకి ఈ ద్వాదశ రాశుల్లో ఒకటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ ఒక మే మాసం 2020 సంవత్సరంలో కొంతమేర ఆర్థిక స్థితిగతులు, అంటే ముఖ్యంగా ముందు చెప్పాలనుకుంటే కనుక మీరు గ్రహాల మార్పిడి అన్నారు. ఈ గ్రహాలు అనేది మనకి గురుగ్రహం మారుతుంది, రాహువు కేతువు మారుతున్నారు. అలానే అదే రోజు మనకి ఈ యొక్క రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది. మరొక 2 రోజుల తర్వాత అంటే 17, 18 తారీఖుల్లో మనకి 17 తారీఖు సాయంత్రం సమయంలో బుధుడు కూడా మారటం అనేది జరుగుతుంది మనకి. అలానే చంద్ర భగవానుడు అయితే ప్రతి 3 రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి అది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అలానే అతిపెద్ద గ్రహాలు అనేటువంటి 4 గ్రహాలు రాహువు, కేతువు, గురువు, ఇవన్నీ కూడా మారడం జరుగుతూ ఉంది కాబట్టి. అలానే శుక్రుడు కూడా మనకి రానున్నటువంటి కాలంలో త్వరగానే 20వ తారీఖు తర్వాత శుక్రుడు కూడా మారుతున్నాడు. 28న శుక్రుడు మారడం జరుగుతూ ఉంది. అలానే ఈ యొక్క మే మాసంలో అతిపెద్ద గ్రహాలు అనేటువంటివి 4 మారుతున్నాయి. ప్రతి నెల మారేటువంటి చంద్ర భగవానుడు, రవి భగవానుడు అయితే మారుతూ ఉన్నారు కాబట్టి ఈ గ్రహ మార్పిడి వల్ల ఈ వృశ్చిక రాశి వారికి ఆర్థిక స్థితిగతులు ముఖ్యంగా ఆర్థిక స్థితిగతులు అయితే కొంతమేర బాగుంటుందని చెప్పవచ్చు. ఎందుకంటే శని భగవానుడు పోయినటువంటి మాసం మనకి మార్చి 29న షష్టగ్రహ కూటమిలో మీనరాశిలోకి శని భగవానుడు రావడంతో మొదలవుతుంది కాబట్టి అప్పటి వరకు బాగున్నటువంటి వృశ్చిక రాశి వారికి మే 29వ తారీఖున తర్వాత వీరికి ఏంటంటే శని భగవానుడు అశుభ దృష్టి కూడా కొంతమేర ఉంటుంది. ఎందుకంటే 120 డిగ్రీల్లో ఉన్నటువంటి శని భగవానుడు అశుభ దృష్టిని చూపిస్తారు వీరి మీద. అందుకని అశుభ దృష్టి ఇప్పటి వరకు మే 15వ తారీఖు వరకు వీరికి అట్లానే ఉంటుంది కొంతమేర. అంటే ఒక పని చేయాలనుకుంటే 1కి 2-3 సార్లు చేస్తేనే అవుతుంది. జాబులు వెసులుబాటు కావచ్చు, అన్ని బద్ధకంగా నెమ్మదిగా అవుతాయి అనమాట. నత్తలాగా సాగుతేటువంటి పనులు ఉంటాయి వీరికి. అయితే దీనికి భిన్నంగా ఈ మే మాసంలో వీరికి అద్భుతమైనటువంటి అవకాశాలు రానున్నాయి. ఎందుకంటే మే 15వ తారీఖున మారేటువంటి గురువు కావచ్చు, రాహు, కేతు కావచ్చు, ఏ గ్రహాలు అయితే ఉన్నాయో ఇవి వీరికి అదృష్టాన్ని ఇస్తాయి. గురుబలం అనేది వస్తుంది వీరికి. అలానే రాహుకేతు కూడా వీరికి మంచి చేసేటువంటి స్థానాలకి రావడం అనేది జరుగుతూ ఉంది. అందుకని వీరిలో చైతన్యవంతులై చేసేటువంటిది చైతన్యం వచ్చేలాగా విరుగు పొరుగు కానివ్వండి, రిలేషన్స్ కానివ్వండి, వెల్వేషర్స్, ఫ్రెండ్స్ ఎవరొకరు హెల్ప్ చేయడంతో వీరు పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు, అలానే జాబులు వెసులుబాట్లు అంటే ప్రమోషన్స్ వచ్చేదానికి అవకాశాలు, అలానే విదేశాలకు వెళ్ళాలన్న సపోర్టింగ్ అవకాశాలు, అంటే వీరికి ఎవరొకరు ఎక్కడో దగ్గర నుంచి ఏదో రకంగా అయినటువంటి చేయూతనిచ్చేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా వీరికి ఉన్నాయని చెప్పవచ్చు ఈ మాసంలో. అయితే వీరికి 15వ తారీఖు తర్వాత మాత్రమే కనబడుతూ ఉంది. అయితే ఈ ఆర్థిక స్థితిలో కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక ఈ మాసంలో ఈ మే మాసం 25వ తారీఖు తర్వాత వీరు మొదలుపెట్టినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. అట్లానే అవతల 3 రోజులకి అమావాస్య ఉంది కాబట్టి ఈ నెల చివరాఖరి వరకు కూడా కొత్తగా మొదలు పెట్టని వ్యాపారాలు ఏమైనా ఉంటే ఆపేసి జూన్ మాసంలో జూన్ మొదటి వారంలో అయితే ఖచ్చితంగా వీరు మొదలు పెట్టుకోవచ్చు ఏదైనా వ్యాపారం. లేదు జూన్ 17వ తారీఖు వరకు ఆగితే ఇంకా కూడా మంచి సానుకూలమైన అవకాశం. లేదు జూన్ 30 వరకు ఆగితే కూడా ఇంకా సానుకూలమైన అవకాశం. అంటే వారికి ఉన్నటువంటి స్థితిగతులు, పొజిషన్, వారి యొక్క అవకాశాన్ని బట్టి వీరు ఈ 3 తారీఖులు అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే వీరికి విదేశీయానం ఖచ్చితంగా అయ్యేదానికి అవకాశం ఉంది. ఇంతకుముందు విదేశాలను ప్రయత్నం చేసి ఫెయిల్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వృశ్చిక రాశి వారు వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. అయితే 18వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకోవచ్చు. మే 18వ తారీఖు తర్వాత ప్రయత్నపూర్వకంగా వీరికి వీసాలో ఇంటర్వ్యూస్ కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. కాబట్టి అన్ని రకాల గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి రాహుకేతు విదేశాలకు వెళ్ళడానికి వీరికి సానుకూలంగా ఉన్నారు. అలానే వీరు గల్ఫ్ కంట్రీస్కి ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వీరికి మంచి అవకాశం దొరికేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా లేవు అని చెప్పలేం. అంటే ఉన్నాయి, అందుకని లేవు అని చెప్పలేము అంటున్నాను. గల్ఫ్ కంట్రీస్ ప్రయత్నం అయితే చేయొచ్చు, విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు, నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది గురుగారు? ఉద్యోగస్తులకి అయితే మాత్రం కొంతమేర వెసులుబాటు కనిపిస్తుంది, ప్రమోషన్స్ కనిపిస్తూ ఉన్నాయి వీరిలో కూడా. అలానే బయటికి వేరే దేశాలకు వెళ్ళడానికి కావచ్చు, లేదా ఇక్కడ ఉన్న ప్లేస్ నుంచి ఇండియాలో ఎక్కడికి మారడానికి కావచ్చు, అలానే ప్రదేశాలు స్థల మార్పిడి కనిపిస్తుంది. ఖచ్చితంగా స్థల మార్పిడి కనిపిస్తుంది జాబ్ పరంగా వీరికి. అలానే ఉద్యోగం కొత్తగా రావాలనుకుంటే మాత్రం ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. సపోర్టింగ్ ప్రకారంగా వస్తే జాబ్ రావచ్చు. లేదంటే కనుక జూన్ 17 వరకు అయితే వీరు ఖచ్చితంగా జాబ్ వరకు ఆగాల్సిందే. టెన్షన్ పడే అవసరం లేదు. స్ట్రెస్ ఫీల్ అయ్యేసి దొంగ స్వాముల దగ్గరికి వెళ్ళేసి, గురువుల దగ్గరికి వెళ్ళేసి లక్షల రూపాయలు పోగొట్టుకునేసి ఏదో హోమాలు పూజలు అని చెప్పేసి చేయించుకొని చివరికి వీరు బలయ్యేటువంటి పని అయితే ఏం లేదు. చిన్న చిన్న రెమెడీస్తో కూడా పరిహారాలు అవుతాయి. ప్రతిరోజు కూడా ద్వాదశ రాశుల వారి చెప్పదగింది ఏంటంటే మీకు మించిపోయినటువంటి సమస్య వచ్చినప్పుడు మాత్రమే గురువు దగ్గరికి వెళ్ళండి. చిన్న చిన్న సమస్యలు ఉంటే ఏదైనా ఆలయానికి, మీకు నచ్చినటువంటి ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకోండి, నారికేళం సమర్పించుకోండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. తప్పితే ప్రతి చిన్న విషయానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టుగా గురువు దగ్గరికి వెళ్ళే అవసరం అయితే లేదు. ఇది ద్వాదశ వాళ్ళ అందరికీ కూడా
చెప్తుందన్నమాట. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక శుభకార్యాల పరిస్థితి ఏంటి గురువుగారు? వృశ్చిక రాశి వారికి మే మాసంలో శుభకార్యాలు అయితే ఏం కనబడట్లేదు. ఎందుకంటే ఇంకోటి, ఈ మే మాసంలో 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కత్తెర కూడా కనిపిస్తుంది. కత్తెర అంటే మనకి స్టీలు ఇతడి కత్తెరలు కాదు, అది మనకి గ్రహాల నుంచి ఒక గ్రహము ఇంకొక స్థానంలో ఉండడం వల్ల కత్తెర అనేది ఏర్పడింది అనమాట. శుక్రుడు ఏ గ్రహంతో ఉన్నారో చూసుకుంటే వారి మీద చెడి దృష్టి ఉంటే కనుక అది కత్తెరగా భావిస్తాం. బుధుడు కనుక వేరే స్థానంలో నుండి గురుడు మారితే కనుక అలా కత్తెర భావిస్తాం అనమాట. అలాగా ఒకటే 2 గ్రహాలు ఒకటే స్థానంలో ఉండడం వల్ల కత్తెర అనేది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు మనకి మే 4వ తారీఖు తర్వాత కత్తెర అనేది ఏర్పడుతుంది కాబట్టి శుభకార్యాలు చేసుకునేటువంటి అవకాశం ద్వాదశ రాశుల వరకు ఎవరికి లేదు. ఇక నమ్మకం లేదు మాకు అవన్నీ పట్టించుకోమంటే ఇక ఎవరైనా చేసుకోవచ్చు. కామన్గా ప్రతిరోజు తింటున్నాం కదా, ప్రతిరోజు మంచిది అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు, అది వేరే విషయం. ఇది ఏంటంటే బ్రహ్మదేవుడు సైతం కూడా పిల్లలు పుట్టించడానికి అవకాశం ఉండదన్నమాట. కత్తెర అనేది అంత ప్రమాదకరమైనది, ఏ శుభకార్యానికి సానుకూలంగా ఉండదు. ఇది బ్రహ్మకాలం అంటారు అనమాట. కత్తెర కాలం అనేది బ్రహ్మకాలం అంటారు. ప్రతిరోజు మనకి గుడిక కాలం అని వస్తుంది. అలానే ఈ కత్తెర మూటము ఇవన్నీ కూడా ఏంటంటే బ్రహ్మకాలాలు అంటారు. అందుకే అక్కడ శుభకార్యాలు చేయడం కానీ చేయకూడదు, అందుకని చెప్పాను. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఇంకొక శాపం, ఒక అదృష్టం ఉంది. ఒకటి స్త్రీ శాపం కనిపిస్తుంది. ఎలా అంటే వారి పూర్వీకులు, వారి పెద్దవారు, వారి తరానంతర తరాలు ముందు తరాల వారో ఎక్కడో ఏదో ఆడవాళ్ళని ఏడిపించడమో, ఇబ్బంది పెట్టడమో, కొట్టడమో, లేకపోతే ప్రెగ్నెన్సీ ఉన్న లేటువంటి వారికి ఇబ్బంది పెట్టడమో జరిగి ఉండొచ్చు. ఆ శాపం అనేది వృశ్చిక రాశి వాళ్ళ మీద బాగా కనబడుతుంది. ఈ మాసంలో ఆ శాపాలు విమోచన కావడానికి ఈ పుష్కర కాలం ఉంది మనకి. ఇప్పుడు 15వ తారీఖు మే మాసంలో పుష్కరాలు ఆరంభమవుతున్నాయి, సరస్వతి నదివి. ఆ పుష్కరాలు ఆరంభమైనప్పుడు వీరు పుణ్యస్నానాలు ఆచరించి దానికి తగ్గట్టుగా స్త్రీదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఇలా దానాలు ఉంటాయి. అక్కడ బ్రాహ్మణత్వానికి ఇలా స్త్రీ దోషం ఉంది అని చెప్తే అక్కడ వారు దానం తీసుకుంటారు. ఆ దోష విమోచనానికి పరిహారాలు ఉంటాయి, అవి చేస్తారు. అవన్నీ కూడా నవగ్రహాలకి నవధాన్యాలతోనే ఉంటాయి. దానాలన్నీ నవధాన్యాలతోనే ఉంటాయి. ఆ నవధాన్యాలతో మంత్రోచ్చారణ చదివేసి దానం తీసుకుంటారు. ఆ తీసుకున్నప్పుడు వీరికి ఆ దానం, ఆ ఒక దోషం, శాపం కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి పెళ్ళిళ్ళు కానివ్వండి, వారు పెళ్ళిళ్ళు అప్పుడవుతాయి. పెళ్ళిళ్ళు అవడానికి అప్పుడు కారణం అవుతుంది అనమాట. ఎవరికైతే జాతకంలో కళత్ర దోషం ఉంటుందో వారికి ఖచ్చితంగా స్త్రీ దోషం ఉన్నట్లు లెక్క. ఆ స్త్రీ దోషానికి పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా పెళ్ళి అయ్యేదానికి ఆస్కారం ఉంది. లేదు బలవంతంగా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి నిలబడదు, తగాదులు అవుతాయి, గొడవలు అవుతాయి, కోర్టులో వ్యవహారాలు అవుతాయి, ఎఫ్ఐఆర్స్ ఉంటాయి. ఈ ఇద్దరు ఉన్న మనస్తాపం ఉంటుంది, మనస్తాంతిగా ఉండలేరు, ఇలాంటివి ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే కళత్ర దోషం. కళత్ర దోషం ఎలా వస్తుందంటే స్త్రీ దోషం, ఇలాంటి లింకులు ఉంటాయి అన్నమాట. అందుకని ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలనుకుంటే కనుక, ఇలాంటి దోషాలు పోవాలంటే ఇలాంటి పుష్కర కాలంలో మనం చేసినట్టయితే త్వరగా ఆ దోషాలకి పరిహారం దొరుకుతుంది. దానికి ఒక గ్రహాల నుంచి వెసులుబాటు కూడా ఉంటుంది, మంచి సౌలభ్యం కూడా లభిస్తుంది. గురుగారు, ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఏదైనా రెమెడీస్ సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా వీరికి ముఖ్యంగా ముందుగా వీరికి చెప్పదగిందంటే కలిసి వచ్చేటువంటి వారం బుధవారం, శనివారం 2 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. అలానే 7, 9 ఈ 2 సంఖ్యలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఈ మాసం మొత్తం కూడా లక్కీ నెంబర్ కూడా వీరు అనుకోవచ్చు. ఈ మాసం మొత్తం కూడా 7, 9 నెంబర్లు వృశ్చిక రాశి వారికి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలానే వీరికి కలర్స్ టమాటో కలరు, ఎల్లో కలరు, అలానే గులాబీ కలర్ వీరికి ఈ మాసం మొత్తం కూడా బాగా కనిపిస్తూ ఉంది. అందులో వైట్ కలర్ కూడా వీరికి అద్భుతంగా కనిపిస్తుంది. వీరి మాసం మొత్తం కూడా బ్లాక్ కలర్ వాడకపోవడం మంచిది. అంటే హెయిర్ ఉంటుంది, హెయిర్ బ్లాకే ఉంటుంది. అంటే స్వతహాగా బాడీ మీద వచ్చినవి కవచకుండాలి అవి చెప్పలేదు. మనం ధరించేటువంటి వస్త్రాలు ఆ కలర్ని తీసుకొని చెప్తా ఉన్నాం మనం. అందుకని బ్లాక్ అనేది ఈ మంత్ మొత్తం వాడకపోవటం వీరికి ఉత్తమం. వీరి మీద నరదిష్టి ప్రభావం కూడా కొంతమేర తగ్గుతుంది. వైట్ ధరించడం ద్వారా వీరికి మంచి జరిగేటటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. అలానే వీరికి ఈ 3 అయిపోయినాయి కాబట్టి పరిహారాలు వీరు ప్రతినిత్యం కూడా ఒక కొబ్బరికాయ, పోతేపోయిన 30 కొబ్బరికాయలు, 37 కొబ్బరికాయ, ప్రతినిత్యం కూడా ఒక కొబ్బరికాయని తల చుట్టూతా క్లాక్ వైజ్గా పెట్టేసి తల చుట్టూతా తిప్పేసి కాయని తీసుకెళ్ళి కొబ్బరికాయ పరగొట్టాలి, లేదా పారేడు నీటిలో వేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా మనం మాట్లాడుకున్నటువంటిగా వీరికి స్త్రీ దోషాలు లాంటివి, నరదిష్టి, నరఘోష, ఆర్థిక స్థితిగతులే కాకుండా నవగ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ ఒక్క పని చేస్తే చాలు. ప్రతిరోజు ఒక నారికేళం వారికి వారే తీసుకొని నెత్తిని కొట్టుకునే అవసరం లేదు, కింద కొడితే సరిపోతుంది, లేదా పారే నీటిలో వేస్తే సరిపోతుంది. మరొకటి జీడి గింజలు ఒక 5, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, ఇంగువ ఒక 20 గ్రాములు, అలానే కుంకుమ ఒక 2 గ్రాములు, ఇవన్నీ కూడా తీసుకొని ఒక కవర్లో కట్టేసి ఆ కవర్ కూడా వీరు పారేడు నీటిలో వేయాలి. ఏంటి వీరికి ఉన్న దోషాలు ఏంటి, వీరికి ఏం కావాలనుకుంటున్నారు, వీళ్ళ గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాలి మనం.
చెప్పేసి అది వీరు పడేసినట్టయితే వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపించేలా ఉంటుంది. ఆ పడేసే ముందు బాడీ అంతా కూడా ఇలా తుడుచుకోవాలి, బాడీ కానిచ్చి ఇలా తుడుచుకోవాలి. మనకి అంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా వెళ్ళిపోవాలి అని చెప్పి ఇలా తుడుచుకోవాలి, తుడుచుకొని పడివేయాలి. అలానే పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుట్టేందుకు ఒక చిన్న రెమెడీ ఏంటంటే కనుక మనకి బుధ పౌర్ణమి అని వస్తుంది. మే 12వ తారీఖున బుధ పౌర్ణమి ఉంది. ఈ బుధ పౌర్ణమి రోజున ఈ రాశి వారు కనుక ఒక చిన్న రెమెడీ చేస్తే ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. ఏంటి అంటే ఈ బుధ పౌర్ణమి రోజున 12వ తారీఖు మే మాసంలో వచ్చేటువంటి బుధ పౌర్ణమి రోజున వృశ్చిక రాశి వారు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే కనుక కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు, పటిక బెల్లం, మనకి కండ చక్ర అంటారు అది కానీ, లేదా బెల్లం కలిపినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలుని ఉదయించేటువంటి చంద్ర భగవానుడికి ఆ కిరణాలు పడేలా ఉంచేసి ఆ పాలు ఇద్దరు భార్యావతులు కానీ పెళ్లి కానటువంటి వారైతే వారికి వారే సేవించడం ద్వారా వారు ఏ కోరికనైతే కోరుతారో ఆ కోరికలు నెరవేరేలాగుంటాయి. ఏ దోషం అయితే పోవాలనుకుంటామో ఆ దోషాలు కూడా పటాపంచలైపోతాయి. ఈ పని చేసుకుంటే వీరికి ప్రత్యేకమైనటువంటి రెమెడీ, వీరికి ఒక పౌర్ణమి రోజు చేసుకోవాల్సినటువంటి రెమెడీ. ఇకపోతే మనం చెప్పినటువంటి రెమెడీ ప్రతిరోజు కూడా మాసం మొత్తం కూడా వీరు చేసుకోవచ్చు. అలానే గ్రహాల అనుకూలతగా ఉండేందుకు గ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ప్రతిరోజు పారాయణం చేస్తే సరిపోతుంది. వృశ్చిక రాశి వారు ప్రతిరోజు పారాయణం చేసినట్టే నెంబర్ 6832264264 6832264264 ఈ నెంబర్ని 155 టైమ్స్ 150 సార్లు పారాయణం చేసుకోవాలి. అది ఎలా చేయాలి? చేతులు ఏదన్నా టమాటో కానీ, బెండకాయ కానీ, దొండకాయ కానీ ఇలాగ వెజిటేబుల్స్ ఏదైనా ఒక 2 చేతిలో పెట్టుకొని ఈ మంత్రాన్ని పారాయణం చేసుకొని భుజించడం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేదానికి ఆస్కారం ఉంటుంది. మనం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా వృశ్చిక రాశి వారు పాటించుకొని వారందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో తొలతగాలని ఈ మే మాసంలో నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.